హాయ్ అండి. 1, 2, 3, 4 ఇలాగా 4 ఇయర్స్గా, అంటే ఈ ఏప్రిల్ వస్తే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుందండి. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలోని మూవ్ అయిపోయారనమాట. 4 ఇయర్స్ అయింది నేను ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళి. అఫ్కోర్స్ తను మా ఇంటికి వచ్చిందంటే వరలక్ష్మి వ్రతానికి ఒక వీడియోలో మీకు చూపించాను. అట్లాగే కొన్ని మ్యారేజ్ ఫంక్షన్ చూపించినప్పుడు కూడా దాన్ని కవర్ చేశాను. కానీ నేను ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అసలు అంత దూరం 40 కిలోమీటర్స్ వెళ్ళలేకపోయాను. తను ఎప్పుడు అనేది నేను రావడమే నువ్వు రావట్లేదే అని. నాకు అనిపించింది ఒక్కసారైనా వెళ్ళాలి అని. ఆఖరికి ఈ రోజు కుదిరిందండి. నేను ఇంకొక ఫ్రెండ్ కూడా కలిసి అట్లీస్ట్ ఈ రోజైనా వెళ్ళకపోతే ఇంక ఏప్రిల్ వస్తే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రీజనబుల్గా కూడా ఉండదు. క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నాము, రావట్లేదు అని ఫీలింగ్ నాకు ఉన్నా కూడా ఈ రోజైతే నేను స్టార్ట్ అయ్యానండి. మీకు తెలుసు కదా, నేను చాలా టాకటివ్. ఇంకా అక్కడ ఫ్రెండ్ అయితే టాకటివ్ కాదు కానీ మంచి యాక్టివ్. ఇంకొక అమ్మాయి అయితే అసలు హైపర్ యాక్టివ్ అనమాట. సో ముగ్గురు ఆడలేడీస్, అదే ముగ్గురు ఆంటీస్ కలిస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా? వచ్చేసేయండి. వైజాగ్ నుంచి 35 కిలోమీటర్స్ టు 40 కిలోమీటర్స్ దూరంలో, అంటే తగరప వలస దాటి విజయనగరం వెళ్ళే రోడ్లోనే హైవేలోనే ఈ రెస్టారెంట్ అయితే ఉంటుందండి. డెలికసీస్ ఫ్యామిలీ దాబా అండ్ రెస్టారెంట్ అని, అది మా ఫ్రెండ్ వాళ్ళదే. ఇక్కడికి వాళ్ళు మూవ్ అయిపోవడం వల్లే నేను తన్ని 4 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళలేకపోయానండి. సో వాళ్ళిద్దరూ మా క్లోజ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 2011లో స్టార్ట్ అయిందండి. మేము ముగ్గురు ఒక కంపెనీలో వర్క్ చేసేవాళ్ళము. ఆ కంపెనీలో మేము 2011లో స్టార్ట్ అయ్యాం. చూసారు కదండి, డెలికసీస్ ఫ్యామిలీ దాబా అండ్ రెస్టారెంట్. అయితే ఇప్పుడు జనరల్గా మనం సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళము, ఇక్కడ రెస్టారెంట్స్కి అలవాటు అయిన వాళ్ళము ఏంటంటే అంతా ఇంటర్నల్ క్లోజ్డ్ రెస్టారెంట్ ఎన్వైర్న్మెంట్లోనే మనం ఫుడ్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ వీళ్ళ దాబాకి వెళ్ళేటప్పటికి నాకు ఎంత అనిపించిందంటే, అబ్బా ఇంత ప్రశాంతంగా ఉందా సిటీ అవుట్స్కట్స్, మొత్తం చుట్టూ గ్రీనరీ, ఆ గ్రీనరీ మధ్యలో ఈ దాబాకి ఏంటంటే మోడర్న్గాను ఉంది. అలాగే ఓల్డ్ పద్ధతిలాగా హట్స్, అంటే గుడిసెల్లాగా చక్కగా ఒక 3-4 హట్స్ పెట్టి అందులో ఇంటర్నల్గా మినిమం సీటింగ్ 8 to 10 సీటింగ్లో ఒక్కొక్క హట్కి పెట్టి, అలాగే మళ్ళీ క్లోజ్డ్ రెస్టారెంట్ స్టైల్లో అక్కడ ఒక మినిమం 8 టేబుల్స్ అరేంజ్ చేసి, అలాగే హట్ బయట, అంటే ఎప్పుడైనా ఈవినింగ్ చూస్తారు కదండి, ఇది వీబ్జిఆర్ ఇంటర్నల్గా ఉన్నదానికి రెయిన్బో కాన్సెప్ట్, వీబ్జిఆర్ కలర్స్, వైలెట్, ఇండిగో, బ్లూ, ఆ కలర్స్ అన్నీ ఇలా బటర్ఫ్లైస్తో వేసి ఇంటర్నల్గా డెకరేషన్ ఇట్లా చేయించారు. బయట ఇందాక మీకు వీడియోలో చూపించిన ప్రకారంగా హట్స్ అరేంజ్ చేశారు. అది మార్నింగ్ అంటే లంచ్ టైంకి ఇవన్నీ అనమాట. ఇంక డిన్నర్ టైంకి అయితే ఓపెన్ ప్లేస్లో మొత్తం టేబుల్స్ అన్నీ వేసి అరేంజ్ చేస్తారండి. లాంగ్ వీకెండ్ ఇంత దూరం ఎవరు వస్తారు అనుకున్నాను, కానీ ఫుల్గా రష్ అయితే ఉన్నది. తను అక్కడ చూసుకుంటూనే మాతో అయితే ఫుల్గా టైం స్పెండ్ చేసింది. యాక్చువల్గా ఇంటికి వెళ్దాం అనుకున్నాం ఆ దగ్గరలోనే. సరే కాదులే, పోనీ రెస్టారెంట్ చూసినట్టు ఉంటుంది, ఫుడ్ ఇక్కడే తినచ్చులే అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. చూసారు కదా ఎంత బాగుందో. ఆ చుట్టుపక్కల ఆ గ్రీనరీతో పాటు వీళ్ళు కూడా మొత్తం వాళ్ళకు బాగా కావాల్సిన నచ్చిన మొక్కలన్నీ అరేంజ్ చేసుకుని ఇట్లా ఉయ్యాలు అవి అరేంజ్ చేసింది. అలా కూర్చొని తను అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మేము 14 ఇయర్స్ ప్లస్ ఫ్రెండ్షిప్ అయినా కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కలిపి ఒకే కంపెనీలో చేసాము. దాని తర్వాత స్కాటర్ అయిపోయాము. ఎవరి కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ మారిపోయాము. అదిగో వాళ్ళు ఒక కుందేళ్ళు కూడా యాక్చువల్గా 2 కుందేళ్ళు పెంచేవారట. ఒకటి అన్ఫార్చునేట్లీ ఒకటి చనిపోయింది. సో ఇది ఒక కుందేలు మిగిలింది. ఎంత ముద్దుగా ఉందో అండి. అలాగే కుక్కర్ని పెంచుకుంటున్నారు సెక్యూరిటీ కోసం. మేమిద్దరూ వెజిటేరియన్స్ వెళ్ళిన వాళ్ళము. సో మా కోసం స్పెషల్గా వేరేగా అరేంజ్ చేసిందండి ఫుడ్. క్రిస్పీ కార్న్ అని, ఫ్రైడ్ రైస్, టమాటా కాజు అవన్నీ అయిన ఫుడ్ ఫుల్గా తినేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అది పక్కనే ప్రశాంత్ విహార్ అని, మొత్తం అంతా విల్లాస్ అండి. ఆ లోపల రెసిడెన్సీ ఏరియా అంతా విల్లాస్. సో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద విల్లాస్లో రెంట్ ఎట్టుకుంటున్నారు. చాలా బాగుందండి ఆ విల్లా కూడా. చుట్టూ ఎన్వైర్న్మెంట్ అయితే బాగుంది. అలా ఫుల్గా ఇంకే సర్ప్రైజింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక పెట్ ఉందండి. అదే దాని పేరు పికాచు, ఒక క్యాట్. దాన్ని అంటే నాకు ఆ బ్రీడ్ సరిగ్గా చెప్పారు కానీ గుర్తురలేదు చెప్పడానికి. బట్ అది కూడా ఇలా వెళ్ళంగానే చక్కగా, అంటే కొత్తగా బక్రీయడం అవేం చేయకుండా చక్కగా వచ్చింది నా దగ్గర. చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నానండి ఆ టైం. మంచి మెమరబుల్ టైం అయితే స్పెండ్ చేశాను. ఎన్వైర్న్మెంట్ మాత్రం సూపర్గా ఉందండి. సో అలా ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 వరకు స్పెండ్ చేసి ఇంక డిస్పర్స్ అయిపోయామండి. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి సండే రథసప్తమి పడింది కదా. మీకు ఆల్రెడీ ఒక షార్ట్ రిలీజ్ చేశాను. ఇంట్లో అన్ని పూజ అంతా చేసేసుకుని ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ టైం అండి. పొంగల్కి నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి రావడం కానీ అవ్వలేదు. మీకు డిపెండ్స్. మా అన్నయ్య వాళ్ళకి లీవ్ ఉంటే నాకు లేదు, నాకుంటే మా అన్నయ్య వాళ్ళకి లేదు, అట్లా ఇబ్బంది అయ్యింది.
కాకపోతే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి, అక్కడ ఫుల్గా ఎంతైతే ఎంజాయ్ చేసుకున్నాము. ఆ పొంగల్ అలా అయిపోయింది. దాని తర్వాత భీమవరం వెళ్ళాం, మీకు ఆ వీడియో కూడా రిలీజ్ చేశాను కదా. సరే ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది, మీరే వచ్చేసేయండి అన్నయ్య అంటే మా అన్నయ్య, వదిన, అన్నయ్య కొడుకు అందరూ వచ్చారండి. నిజంగా డే 1 ఫ్రెండ్స్తో ఎంత ఎంజాయ్ చేసామో, డే 2, 3 అంటే లాంగ్ వీకెండ్ కదండి మనకి, సాటర్డే, సండే, మండే పడింది కదా. ఆ 3 డేస్ మిగతా రెస్ట్ ఆఫ్ ద 2 డేస్ మా అన్నయ్య ఫ్యామిలీ తోటి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి. లైక్ అంటే శుభ్ర గబగబా వండేసుకోవడం, 2-3 రకాలు తినేయడం, ఇంకా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. అంటే ఏంటో అనుకున్నారు, అదేనండి మన పేకాట, హౌసీ, పిచ్చాపాటి, వీటితోటే మా డే అంతా 2 డేస్ అసలు ఎక్కడ రెస్ట్ లేకుండా అంటే ఎంజాయ్మెంట్ రెస్ట్ లేదు, అంతలా ఎంజాయ్ చేసామండి. అయితే మంత్ ఎండ్ టైంలో అసలు పేకాట్లో డబ్బులు గెలవడం అనేది ఒక మజా కదండి. సో అలా 3000 నేను విన్ అయ్యానండి. ఇదిగో ఇదంతా మా అన్నయ్య ఫ్యామిలీ, మా ఫ్యామిలీనండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.